గౌరవనీయులు డిఆర్డిఓ సార్ గారు, అదేవిధంగా ఎస్ఎల్పిడి గారు మరియు గౌరవనీయులు ముఖ్య అతిథి ఎంపీపీ గారు, అంబుడ్స్మెన్ సార్ మరియు ఏపీ సార్ అందరూ కూడా దయచేసి వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా మన స్టాఫ్ ఎస్టీఎం సార్ కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఎస్ఆర్పి గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. గత 20 రోజుల నుండి మనకు స్టాఫ్ టీం వచ్చి మనం చేసినటువంటి గత 13 నెలల్లో వర్క్ చేసినటువంటిది మీరు పర్సువేట్ చేయడం జరిగింది. కాబట్టి మనం మళ్ళీ నేర్చుకోవడానికి ఏదైనా ఎందుకంటే పొరపాటు జరిగినా ఏమైనా అప్రిషియేషన్ అయినా మన దగ్గర చేసిన పనులు మంచిగా కానీ అన్నిటికి సంబంధించి మళ్ళీ మనము చాలా కులంకషంగా వినాలని ముఖ్యంగా ఈజీఎస్ టీంకు పంచాయత్ సెక్రటరీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఎస్ఆర్పి 91,910 రూపాయలు మొత్తం 3,76,62,124 రూపాయలు అనేది ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది సార్. ఇక్కడ కొంత రికార్డు కూడా దీవి ఉన్నాయి సార్. అదేవిధంగా మెట్రలు పంచాయతీ గారు, మిగతా పెద్దలకు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు అందరికీ కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగానే మరి అన్ని గ్రామ సభలు కానీ మరి మిగతా ఈరోజు పూర్తి చేసుకొని ఈరోజు మండల కేంద్రంలో మరో కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈజీఎస్ అంటేనే మరి ఇప్పుడు ఉన్నటువంటి రైతులలో కానీ మరి సులభతరంగా కావాలి, పని తక్కువ ఉండాలి, మరి డబ్బులు ఎక్కువగా రావాలి అనే విధంగా ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భావన. అదేవిధంగా చిన్న కొన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అక్కడ మనోళ్ళు మరి అక్కడ రాజకీయ ఒత్తిడి వల్లనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పని మేరకు కొన్ని అవకాశాలు చిన్న మరి చూడనట్టు కొంతమంది జరిగిన మీరు కూడా పెద్ద మనసు తీసుకొని మనోళ్ళను కూడా అందరినీ కూడా మరి వారిని కూడా మరి మీరు కూడా ఒక గంట కనిపెట్టాలని కోరుకుంటున్నాం. ఎక్కువ కూడా మనోళ్ళు ఎందుకంటే ఈనాటి 13వ విడత సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ గారు కరీం పాషా గారు, అదేవిధంగా ఎస్ఎల్పిడి గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా అంబుడ్స్మెన్ గారు, ఏపీడీ గారు, అదేవిధంగా ఎస్టీఎం గారు, ఎస్ఆర్పీలు, అదేవిధంగా విజిలెన్స్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ మేనేజర్, ఏపీఓ గారు, అదేవిధంగా అట్లాంటి సందర్భాలలో మేధావులంతా ఆలోచించి ఉపాధి హామీ పథకం 12 రోజుల్లో పని కల్పించడానికి 100 రోజులు కల్పించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది ప్రభుత్వాల బారిన పథకం మాత్రం నడుస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఈ నడిచినటువంటి కాలంలో ఉపాధి హామీ పథకంతో పాటుగా దీంట్లో పెద్ద కార్యక్రమం ఫండ్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంది, ఫ్లో అవుతూ ఉంది. కాబట్టి సోషల్ ఆడిట్ అన్నది కూడా ఆడిట్ చేస్తూ ఎంపీడీఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరూ కూడా కింది లెవెల్లో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ కూడా సాఫ్ట్వేర్ ద్వారానే డైరెక్ట్గా నేరుగా పోస్ట్ ఆఫీస్ ద్వారానే వాళ్ళకి వేతనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి బస్సులో మధ్యలో తీసుకోవడానికి అవకాశం లేకుండా సాఫ్ట్వేర్ దాన్ని చేయడం జరిగింది. కాకపోతే చేసినటువంటి పనులన్నీ కూడా పనులు కల్పించాలి, అదేవిధంగా సస్టైనబుల్ వర్క్స్ అంటే కనపడే విధంగా ఉన్నటువంటి వర్క్స్ కూడా మనకు కనపడాలి. ఆ వర్క్స్ కూడా అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ఇది ప్రధాన ఉద్దేశం. కాబట్టి దీంట్లో ఈ షార్ట్ రైట్లో ఈ కాల పరిమితిలో 1 ఇయర్ అంటే మనకి ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీ సార్ తేదీ 1వ తారీఖు 3వ నెల 2022 నుండి 31వ తారీఖు 3వ నెల 2023 వరకు హక్కుదారుల వేతనాలుగా 6,90,723 రూపాయలు, సామాగ్రి ఖర్చుగాను 1,70,574 రూపాయలు, మొత్తం 8,61,597 రూపాయలు ఈ గ్రామ పంచాయతీకి ఖర్చు అయింది సార్.
కానీ మూడో అంశం సార్, ఈ గ్రామంలో మొత్తం 27 పనులు చేయడం జరిగింది సార్. 27 పనుల్లో ప్రతి పనికి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా 19 కూర్చోండి బుక్ చేసుకొని కూర్చోండి అన్ని అంతసేపు నిలబడలేదు సాయంత్రం ఈసీ ఎవరు ముందుకు రా ముందుకు వచ్చి కూర్చోండి ఏం చేసుకోండి ఈసీ ఎంపీఓ సిఓ ఇద్దరు కంటిన్యూ ఉంటారు అన్ని అన్ని గ్రామాలకు 19 పనులకి ఎందుకు పెట్టారు నేమ్ బోర్డు పెట్టాక పని చేయాలి కదా టెక్నికల్ అసిస్టెంట్ ఎందుకు పెట్టలేదు అమౌంట్ డ్రా చేశారా పేమెంట్ కాలేదు. పేమెంట్ కాలేదు కానీ అయినా కానీ తప్పంటున్నారు. యాక్ట్ ప్రకారం ఏంటంటే నేమ్ బోర్డు పెట్టిన తర్వాతనే మనం పని చేయాలి. ఫస్ట్ అది పెట్టిన తర్వాతనే పని స్టార్ట్ చేయాలి. ఆల్ పంచాయత్ సెక్రటరీ అండి, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫర్ ఎంపీఎన్ఆర్ చేసి కాబట్టి మనకు కూడా బాధ్యత ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ బాధ్యత ఖచ్చితంగా నేమ్ బోర్డు పెట్టారు పని స్టార్ట్ చేయాలి. నేను డబ్బులు రాజేయలే కాబట్టి నేమ్ బోర్డు పట్టా అంటానికి లేదు. అర్థమైందా? రైట్, నెక్స్ట్ కానీ 4వ అంశం సార్, ఈ గ్రామంలో ఉపాధి హామీ పనులు రైట్ ఓకే అండి. మొక్కలు కొన్ని రీప్లేస్మెంట్ చేయాలి. 100% యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి మీకు తెలుసు కదా, ఎంత ఉండాలి? 85% మినిమం, అది 80% అన్నది మినిమం. ఎందుకంటే మనది రాకీ ఏరియా కానీ ఖచ్చితంగా నీకు ట్యాంకర్ కూడా ఉంది. గతంలో ట్యాంకర్ లేదు కానీ ఇప్పించారు, ఆల్రెడీ ఇప్పించారు. 10వ అంశం సార్, ఇది నేమ్ యాడ్ కొరకు ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇటు జిరాక్స్ కూడా గ్రామ సభలో ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ 11వ అంశం సార్, తరి అలవేలు సార్, వైఫ్ ఆఫ్ వెంకటయ్య, ఈమె 4 రోజులు పనిచేయగా 518 రూపాయలు వచ్చినట్లు సార్. ఇటు విషయం పైన డోర్ టు డోర్లో వివరణ కొరగా నా యొక్క ఆధార్ నంబర్ బదులు మరొక తరి సార్, ఇది 4 నెలల నుండి 18 నెలలు అవుతుంది సార్. డేటు హార్టికల్చర్ సార్, క్యాటిల్ షెడ్ సార్, సోప్ ఫిట్ సంబంధించిన ఒకటి మాత్రం చెక్ ఇచ్చినట్టుగా చెక్ బుక్ చూపించడం జరిగింది సార్. మిగతా 4 పనులకు అనేది పంచాయత్ సెక్రటరీ గారు ఒక చిన్న ఎఫ్యూ లేదని 4 నెలల నుంచి ఆపితే మన మీద ఉపాధి హామీలో డబ్బులు పడతలేదని మన మీద పెద్ద అపవాదం ఉంది. అటు తర్వాత దానికి ఎన్నాళ్ళు పడుతుందండి నాకు అర్థం కాదు. సభలో చర్చించగా గ్రామ సభలో డిమాండ్ సంబంధించిన బ్లూ ఫామ్స్ అనేది చూపించడం జరిగింది సార్. నో డిమాండ్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చదువుకోబడ్డది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 15వ అంశం సార్, వేతన రసీదు వీళ్ళకి ఎందుకు పొరవేది మనకి 3 ఫోటోలు పెట్టాలి కానీ మనకి ఆల్రెడీ చట్టంలో చెప్తా ఉంది. బిఫోర్ ఉండాలి, డ్యూరింగ్ ఉండాలి, ఆఫ్టర్ ఉండాలి. ఇది పెట్టలేదు, గౌరవం మంచిది సార్. అది ఇవ్వలేదు. నిర్వహణ బాగాలేదు. టెక్నికల్ చెప్పాను చెప్పాను ఎందుకు చేయట్లేదు మరి ఎందుకు చేయలేదు? చేయడానికి చేయడానికి ఎందుకు చేయలేదు? సర్వైవల్ లిస్ట్ మెయింటైన్ చేయలేదు. పంచాయత్ సెక్రటరీ రామసభలో చూపించిన వాడు చూపించలేదు. మళ్ళీ ప్రత్యేకమైన మీటింగ్ పెట్టండి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కామన్ అన్ని గ్రామ పంచాయతీ ఇష్యూ వస్తుంది కాబట్టి ముందుగా చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. 25వ అంశం సార్, ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఆవరణలో సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. అది కూడా అన్ని గ్రామ పంచాయతీలకు వర్తిస్తుంది. నెక్స్ట్ 26 సార్, ఈ గ్రామంలో జరిగిన పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లో టీఏ, ఈసీ, ఏపీఓ, పీఓ గారు సంతకాలు చేయాల్సి ఉండగా సంతకాలు అనేది చేయలేదని గుర్తించడం జరిగింది సార్. రైట్, నెక్స్ట్ 27వ అంశం సార్, ఈ గ్రామంలో మొత్తం 29 పనులు చేయడం జరిగింది సార్. ఇటు పనులపైన సామాజిక నిర్వహణకు తనిఖీ బృందం వారు 10వ తారీఖు రావడం జరిగింది సార్. సెక్రటరీ గారిని ఇటు పనులను చూపించాలని వివరణ కోరగా ఇటు పనులను ఒక్కటి కూడా చూపించలేదు సార్. ఇటు పనులను సినార్పేట గారి సమక్షంలో భౌతికంగా పరిశీలించడం జరిగింది సార్. ఎఫ్ఐ గారు కూడా సరిగా రెస్పాండ్ కాలేదు సార్. అసలు రెస్పాండ్ కాలేదా? లేదు సార్, లాస్ట్ రోజు ఒక 4 వర్క్స్కి వచ్చినాం సార్. ఇక నోట్ చేసుకోండి. టీవీసీ కూడా ఫీల్డ్ ఎక్స్టెంట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 28 సార్, 11 పనులకు సంబంధించి పండ్ల తోటల పెంపకం పనులకు సంబంధించి ఎస్టిమేషన్ వేసే ముందు రైతుల వద్ద నుండి పట్టా పాస్బుక్ జిరాక్స్ మరియు రైతు అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉండగా ఇంటి 50 రూపాయలు వృధా కావడం జరిగింది సార్. అర్థమైందా సార్? ఓకే, పెట్టిన ఎక్కడ పెట్టారు? అది ఎక్కడ, ఏ రోడ్డుకి పెట్టారు? బ్రిడ్జ్ కాడి నుంచి మారేపల్లి, బ్రిడ్జ్ కాడి నుంచి మారేపల్లి శివారు వరకు పెట్టేచ్చారు. దాని ఉద్దేశం అర్థమైందా నీకు?
అంటే వాళ్ళు తనిఖీ చేసిన ఉద్దేశం అర్థమైందా? ఏమర్థమైంది నీకు? కంపల్సరీ మనం ట్వీట్ చేయాలి. ఈజీఎస్ చేసిన కంపల్సరీ ఈజీఎస్ కాదు, ప్రభుత్వ సొమ్మిది 44,000 రూపాయలు డబ్బులు పెట్టి మనం ప్లాంటేషన్ చేసినాం. చచ్చిపోయిన అనగా మస్టర్ నిర్వహణ సరిగా జరగడం లేదని గుర్తించడం జరిగింది సార్. దీనివల్ల బినామీస్ రావడానికి అవకాశం ఉంటుంది సార్ మార్చడానికి. ఎంపీడీఓ గారు నువ్వేనా? నువ్వే ఉన్నావా? చూసుకోవద్దు మరి పాస్ ఆర్డర్ మీద సంతకాలు పెట్టేటప్పుడు. ఎంపీ పాస్ ఆర్డర్ లేకుండా ఎట్లా ఇచ్చారు? నెక్స్ట్ 42 సార్. 4 వరద కాలువ పుడిగదిడ్డ సంబంధించి ఎంబుకలలో ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి దాని నుండి ప్రీ మెజర్మెంట్ తీసివేసి నెట్ క్వాలిటీ పేమెంట్ చేయాల్సిందిగా ఎంబుక్ నందు ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే డిమాండ్ మాత్రము మరణించిన వ్యక్తి పేరు పైన పెట్టి ఆ వ్యక్తి పేరు పైన పనిచేయించినట్టుగా పేమెంట్ ఇప్పించడం జరుగుతుంది సార్. ఈ పేమెంట్ కూడా వాళ్ళకు వెళ్ళలేదు సార్. పేమెంట్ భర్త పేరు మీద ఉంటుంది ఇంకా. అవును సార్. నామినీ కింద పేమెంట్ వెళ్ళిపోవాలి. కానీ చనిపోయిన వ్యక్తికి డిమాండ్ పెడుతుంది వర్క్ అయితే వెళ్ళినట్టు చెప్పారు కదా సార్. నలభై అంశం సార్. ఈ గ్రామ ప్రజలు నందు గోన సుధాకర్ సన్ ఆఫ్ నారాయణరావును ఇతని భూమిలో పండ్ల తోటల పెంపకం పనిలో 210 బెనిఫిషరీ గ్రామ సభలు కూడా వచ్చింది సార్. గ్రామ సభలు కూడా నేను ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది సార్. సార్ సెక్రటరీ గారి ముందు సుధాకర్రావు మీద కేసు పెడతాం. 2 డిగ్రీలో పథకం అయింది. ఏం చెప్పారు మీకు డ్రాఫ్ట్? నెక్స్ట్ డే వచ్చి నేను ఏదో అడిగిన చెప్పారు. తర్వాత నీకు చెప్పిన మళ్ళీ రాజు ఆయనే కేసు పెడతాం. స్టేట్మెంట్ ఎక్కడ ఇస్తాడు ఆయన? మళ్ళీ ఆయన క్లియర్గా రాదు. ఈడీకి సంబంధించి 4,000 రూపాయలు కట్టింది కానీ ఆయన టీఏకి లేదంటే రాజు అయితే డోర్ అడిగినాం సార్. గ్రామ సభలో కూడా అందరి సమక్షంలో అడిగినాం సార్. 100% చేస్తున్నాం సార్. కానీ కొన్ని పడిపడా కూడా చెప్తుంది సార్. అంటే మనం కరెక్ట్ చేసినావా? నీకు అనిపిస్తుందా? నేను డ్యూటీ కరెక్ట్ చేసి నీకు అనిపించిందా? మనం కూడా కరెక్ట్ చేయలే కదా. ఒకదానికి అమౌంట్ ఇచ్చేసి చెప్పినా సార్. దానికి కూడా చెప్పేసి అది యాక్చువల్లీ సిస్టంలో చూడాలి. సిస్టంలో చెప్పిస్తారు ఒకసారి. పేమెంట్ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇట్లాంటి ఎస్ఆర్పీ గారు అంటే డబుల్ అంటే పేమెంట్ జనరేట్ అవుతుంది కానీ పేమెంట్ మాత్రం ఒకటే అవుతుంది. గతంలో కూడా మనకు ఒకసారి మీరు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పేమెంట్ మాత్రం ఒకటే పడుతూ ఉంది. ఒకసారి పాస్బుక్ వెరిఫై చేసుకుంటారు. అదొకసారి పాస్బుక్ ఉందా? జీపీ అకౌంట్ జీపీ పాస్బుక్ ఉందా? ఒకసారి పడతా 2 సార్లు అమౌంట్ 2 సార్లు పడి ఇచ్చిన 2 సార్లు ఇయ్యలేదు సార్. మేడం అడిగినాం. స్టార్ట్ చేసుకున్నాక అమౌంట్ రిటర్న్ చేయండి. అది చేయండి. గ్రామ పంచాయతీ తిమ్మన్న కూడా గ్రామ పంచాయతీ మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. రిటర్న్ చేస్తే అయిపోతారు సార్. ఒక్కొక్క టెక్నికల్ కూడా తప్పుతారు. స్టార్ట్ చేయండి. తిమ్మనగూడ గ్రామ పంచాయతీ సార్. హక్కుదారులకు సంబంధించి
12,27,032 రూపాయలు. సామాన్య ఖర్చు గాను 1,09,900 రూపాయలు. మొత్తం 13,36,932 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 9th కి వెళ్ళండి. తొమ్మిదో అంశం సార్, ముగ్గురు అధికారులకు సంబంధించి జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇది టెక్నికల్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ అవి మరి డిలీట్ చేసి ఇష్యూ చేయండి. ఎన్ని రోజులు పట్టుద్ది చేయడానికి? ఎన్నాళ్ళు పట్టుద్ది చేయడానికి? 3 డేస్లో కంప్లీట్ కావాలి. ఓకే సార్. నెక్స్ట్ 11వ అంశం సార్, ఏమాడి చిన్నపాక గీదయ్య అని చిన్నపాక గీదయ్య భూమి నుండి ఓహెచ్ కదా ఏ అకౌంట్ పోతుంది వాడికి తెలియక పెట్టిండి. అవి ఫార్మాలిటీస్ అన్ని అందరికీ తెలుసు. జీపీ అకౌంట్ పోతుంది, వేసేకర్ అకౌంట్ పోతుంది, అన్ని పోతుంది తెలుసు. వాళ్ళు ఆడిట్ ఎందుకు చేయాలి? అవసరమే లేదు కదా చట్టం ఆడిట్. నామ్స్ ప్రకారం ఏదైతే చట్ట ప్రకారం పెట్టారో ఆ చట్ట ప్రకారం మనం చేయాల్సిందే. 3 రకాల సోమసుందర్ రెడ్డి వీటి మీద మీరు రోల్ కాల్ చేయరా? మీరు కానీ ఏపీఓ కానీ ఏపీఓ సుధాకర్ ఏం చేస్తున్నారు? రోల్ కాల్ ఉంటే ఎందుకంటారు? పథకాలు ఉండాలి. రోల్ కాల్ అంటే మొత్తం పోయి చేసినట్టు కాదు. చిన్న పథకం ఉంటే పైన చేసినట్టు. నెక్స్ట్ 20వ అంశం సార్, వేతన సంబంధించిన ఎంపికలో ఈసీ గారు చెక్ మీద చేయలేదు సార్. ఈసీఎంటీ ఇన్ఛార్జ్ ఉన్నారు. 21వ అంశం 26 సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ సార్ అది పట్టా పాస్బుక్ జిరాక్స్ మరియు రైతు అంకె పత్రాలు అనేది తనిఖీ బృందం వారికి చూపించలేదు సార్. 22 సార్, 4 అవెన్యూ ప్లాంటేషన్ పనుల్లో 2,060 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లు రికార్డు ప్రకారం సార్. ఇటు పని ప్రజలు లెక్కించగా 1,101 మొక్క బ్రతికింది సార్. మిగతా 759 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఎందుకే ఎవెన్యూ ప్లాంటేషన్ అన్ని మొక్కలు పైన ఎందుకే? ప్రీ మెజర్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి దాని నుండి ప్రీ మెజర్మెంట్ తీసివేసి నెట్ క్వాలిటీ పేమెంట్ చేయాల్సి ఉండగా 800 ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎందుకు టెక్నికల్ అసిస్టెంట్ చేయాలి కంపల్సరీ. వాచండి వాడా ఏమి అవును సార్, చూసారా? గ్రామ సభలు వచ్చాయా? గ్రామ సభలో చూపిస్తాం. ఆయన చూస్తే ఏమి లేకపోతే క్లోజ్ చేద్దామంట. శేఖర్ రెడ్డి భూమి వరకు చేయించినట్లు కొత్తలు చూపించడం జరిగింది సార్. మరియు ఎస్టిమేషన్ వేసిన లొకేషన్లోనే మరొక వారికి అడిగి కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది సార్. ఒకే లొకేషన్కి 2 ఎస్టిమేషన్ వేయడం జరిగింది సార్. ఒక పని మాత్రం ఒక దాంట్లో చేసి ఇంకొక పని అన్నది లొకేషన్ చేంజ్ చేసి పని చేయించడం జరిగింది సార్. అర్థం చేయించారా? ఏ లొకేషన్ ఆ లొకేషన్ ఎస్టిమేట్ వేసుకోవచ్చు కదా. ఐడెంటిఫై చేసిందండి ఆయన. జెడ్పీటీ గారు మీరు మాట్లాడతారా? వీటి గురించి మీరు జెడ్పీటీ గారికి కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చోండి. జెడ్పీటీ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం జెడ్పీటీ గారు మీరు మాట్లాడండి. స్టార్ట్ అయింది కదా, మరి మీరు లేట్గా వచ్చిందని మరి అందుకే ఈ గ్రామ సభ సభ నెక్స్ట్ గ్రామ దూరపల్లి ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ, మీరేనమ్మా. 8కి వెళ్ళండి. సార్. 20వ అంశం సార్,
జాబ్ కార్డు విభజన కొరకు 2 జాబ్ కార్డు మన 2 హక్కుదారు అనేది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఇటు జిరాక్స్ కూడా ఎఫ్ఐ గారికి ఇవ్వడం జరిగింది సార్. జాబ్ కార్డు ఇచ్చారా? ఎంతమంది కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కదానివేనా? నీదేనా? ఇది కూడా నీదేనా? అదే సార్. పని జరిగింది. పని అయితే వాళ్ళ ఫీల్డ్ మీద ఏం ప్రాబ్లం చెప్పలేదు. పని లేదు సార్, పని చేయడం జరిగింది కానీ పేమెంట్ అనేది చేయలేదు సార్. ఎందుకు చేయలేదు? ఎన్ని మెంబర్స్ సార్? వాళ్ళ అటెండెన్స్ 12వ అంశం సార్, పే స్లిప్స్ అనేది పంపిణీ చేయలేదు సార్, ఇప్పించాలని కోరడం జరిగింది సార్. 13వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్లో 3 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. మిగతా 4 రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నో డిమాండ్ రిజిస్టర్ అనేది ఉంటుందా? రిజిస్టర్లు 7 రిజిస్టర్లు చెప్పండి ఒకసారి నాకు. ఏంటి ఫీల్డ్ అసిస్టెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ తెలుసు కాదు నీకు? ఈ యొక్క పరిధిని ఆయన పనిచేయాలి. ఉపాధి హామీకి సంబంధించి గ్రామ పంచాయతీ అందరు పంచాయత్ సెక్రటరీలు కండి. ఉపాధి హామీ చట్టం ప్రకారంగా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వర్క్స్ చేసేటువంటి అధికారం చట్ట ప్రకారంగా గ్రామ పంచాయతీ చేయాలి. గ్రామ పంచాయతీ చేయాలంటే అర్థమైంది, పంచాయత్ సెక్రటరీ మీద వేసుకొని చేయాలి. గ్రామ సభలో తీర్మానం కానటువంటి ఏ పని కూడా మనం ఉపాధి హామీ చట్ట ప్రకారం చేయడానికి లేదు. అంటే అంత చట్టంలో అంత మీకు అధికారాలు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీకి సెక్రటరీకి అంటలేదు. ఇంప్లిమెంటింగ్ చేసేది మాత్రం పంచాయతీ చెప్తా ఉంది క్లియర్గా మీకు. గ్రామ పంచాయతీ ఈజ్ ద హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంటేషన్ వర్క్స్ అండ్ నర్సరీ. అవన్నీ ఉన్నాయి చట్టంలో, క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ కొంత నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం ప్యారలల్ నడుస్తూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. పంచాయత్ సెక్రటరీ కంట్రోల్లో ఎఫ్ఏ పనిచేయాలి. పంచాయత్ సెక్రటరీ ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. ఎఫ్ఏతో పని చేయించాలి. మీ ఫీల్డ్ కలెక్టర్తోని, కారోబార్తోని, సిబ్బందితో ఏ విధంగా పనిచేస్తున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్తో కూడా అట్లే పని చేయించాలి. మీకు తెలిసి ఉండాలి. రోడ్ వైడింగ్ కాదు, బయో ఫెన్సింగ్ కానీ రోడ్ వైడింగ్ ఏం తేడా ఉంది? ఏం చెప్తున్నారు? ఇంటర్లేదు నువ్వు వాడ బయో ఫెన్సింగ్ అని చెప్పింది. వాటర్ ప్రాబ్లం ఊళ్ళో తాగడానికి లేవా? కానీ చెట్లు కొంచెం బతికేయాలంటే బాధ్యత ఎండాకాలం మధ్య అంటున్నాం. ఎప్పుడు సమయం దొరికినా కానీ వాటి బతికేయాలి. ఫస్ట్ జనానికి ఇవ్వాలి, తర్వాత చెట్లకి ఇవ్వాలి. నెక్స్ట్ 20వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి మార్చి 2022 సంవత్సరంలో 250 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లుంది సార్. ఇటు పని ప్రయోజనం లెక్కించగా 238 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 12 మొక్కలు అనేది చనిపోయినాయి సార్. బాగున్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్లో బాగున్నాయి. వెరీ గుడ్. పర్సంటేజ్ బాగుంది. అమ్మ నువ్వు రాసేప్పుడు పర్సంటేజ్ రాయాలి నాకు. సార్ ఇదే పని సంబంధించి నేమ్ బోర్డు కూడా పని ప్రదేశంలో లేదు సార్. ఫోటో మాత్రం చూపించడం జరిగింది సార్. ఫోటో తీసారా? చూపించారు సార్. 34వ అంశం సార్, నాలుగు సార్. లాస్ట్ 1 నుండి 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. కనగల టీం రండి అంతా. ఏది సార్, ఇది సృజన చార్టర్ అనేది గ్రామ పంచాయతీ నందు ఏర్పాటు చేయడం జరిగింది సార్. 9th సార్, 7 కుటుంబాల వారు కొత్తగా జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇటు జిరాక్స్ కూడా పంచాయత్ సెక్రటరీ నువ్వు పిఏ నువ్వే ఉన్నావు. కూర్చొని నిలబడి ఎందుకు నువ్వు అడిగినప్పుడు చెప్తున్నాను కాదు. జాబ్ కార్డు తెప్పించారా? తీసుకుందా? డీటెయిల్స్ ఎప్పుడు ఇస్తారు? సర్వైవల్ రిజిస్టర్ చేశారా? వివరాలు పూర్తిస్థాయిలో లేవు సార్. అప్డేట్ చేసుకోండి. జేపీఎస్ అను జేపీఎస్ పిఎస్ కన్వర్టా పాత పిఎస్ గ్రేడ్ 2 పిఎస్. వెరీ గుడ్. 22 సార్, రోజ్గార్ దివస్ 22 సార్. ఎస్టిమేషన్లో టీఐసి ఏపీఓపీ గారు సంతకాలు సార్. చెక్ చేసుకోవాలి. 25 కానీ
20 సార్. హార్టికల్చర్ పనులకు సంబంధించి రైతు వెంకట పత్రాలు మరియు పట్టా పాస్బుక్ జిరాక్స్ అనేది తీసుకొని ఎస్టిమేషన్ వేయాల్సి ఉండగా తనిఖీ బృందానికి ఈ రికార్డులో చూపించలేదు సార్. అవి వర్క్ ఫైల్ ఉన్నాయి సార్. అవి కాకపోతే ఏంటంటే ఈ మసాలా వేసి పెట్టింది కాబట్టి సార్ ఇల్లు చూపిస్తుంది. 20వ అంశం సార్. 8 అవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 2330 మొక్కలకు సంరక్షణ ఛార్జ్ చెల్లించినట్లుగా రికార్డు ప్రకారం సార్ ఇంటి పని ప్రదేశంలో లెక్కించగా కరగల రోడ్డు నుంచి పర్వతికి రోడ్డు కరగల నుంచి తిమ్మనగూడెం ఈ రోడ్డు ఓకేనా రైట్ 27 సార్. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ పనులకు సంబంధించి మహిళా సమాఖ్య బిల్డింగ్ వద్ద 400 మొక్కలు పెట్టినట్టుగా మరియు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లు రికార్డు ప్రకారం సార్ ఇంటి పని ప్రదేశం లెక్కించగా 191 మొక్కలు బ్రతికినాయి సార్. మిగతా 209 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. భూమి సంబంధించి అంటే భూమి తగడం వలన వాళ్ళ 9 భాగంలోకి వెళ్ళడం వలన మొక్కలను తీసివేశారని చెప్పడం జరిగింది సార్. 29వ అంశం సార్. 4 వరద కాలువ పొడుగు తీయడం పనులను ఎస్టిమేషన్ వేసి డిసల్టింగ్ ఆఫ్ మైనర్ డిస్ట్రిబ్యూటర్ ఈ కెనాల్లో పని చేయించడం జరిగింది సార్. టాస్క్ వారీగా అమౌంట్ డివిజన్ వేసి అవును సార్. రికవర్ చేసి కట్టు జీపీకే పోయింది అమౌంట్. జీపీకి పోయిందా ఎవరికి పోయింది అమౌంట్? మా అర్థమైందా? జీపీ నుంచి కట్టించేయండి. అలానే ఉంటాయి జీపీలో. మీరే పని ఎవరు పని చేశారు? ఇది సంతకం లేదు ఏం లేదు సార్. చూసి నాకు అర్థమైంది. సంతకం లేకుండా జరిగినప్పుడు వాడిని అడగాల. వాడిని పని చేయలేదంటే అప్పుడు చేయొచ్చు. ఎవరి పీరియడ్ ఇది? సెక్రటరీ గారి 42వ అంశం సార్. 2 కమ్యూనిటీ ఫిష్ ఫండ్ పనులకు సంబంధించి మొత్తము సెక్షనింగ్ పని జరుగుతుంది సార్. ఇది పని ప్రదేశానికి ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి చూడగా పని ప్రదేశంలో సెక్షనింగ్ చేసినట్లు ఆనవాళ్ళు లేవు సార్. ఫొటోస్ కూడా తనిఖీ బృందానికి చూపించలేదు సార్. ఇట్టి విషయాన్ని నమస్కారం సార్. రేగట్ల గ్రామ పంచాయతీ. లేకపోతే సీనియర్ మేట్ లేరా? రాలేదా? సీనియర్ మేట్ రాలేదా? ఇష్యూ నెంబర్ 9 సార్. జాబ్ కార్డులో నేమ్ తండ్రి వెంకన్నకు సంబంధించి ఎంపీలో సంబంధించి 2020-21 సంవత్సరంలో పశువుల పాక నిర్మించుకోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన 30,000 రూపాయలు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. మిగిలిన 13,000 పేమెంట్ చేయలేదని హక్కుదారుడు తెలపడం జరిగింది సార్. అంటే ఆయన పని చేయలేదా లేకపోతే పేమెంట్ చేయలేదా? ఎంతవరకు పని చేస్తే అంతవరకు ఇచ్చారా? ఇష్యూ నెంబర్ 23 సార్. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ పనికి సంబంధించి 400 మొక్కలు నాటినట్లు మరియు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లు రికార్డు ప్రకారం ఉంది. కానీ ఫీల్డ్లో 227 మొక్కలు బతుకున్నాయి సార్. 177 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 31 సార్. పిచ్చయ్య అనే హక్కుదారుడు 6 పని దినాలు పనిచేసినట్లు మాస్టర్లు రోజువారీ హాజరులు ఉన్నాయి. కానీ సంతకం లేకుండానే 400 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్.
ఏం చెప్పలేదు సార్, పని చేసిందని చెప్పింది సార్. ఇష్యూ నెంబర్ 32 సార్, ప్రీ మెజర్మెంట్ రికార్డ్. ఇష్యూ నెంబర్ 37 సార్, ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించిన ఎంబుక్లలో పాస్ ఆర్డర్ లేకుండానే 90,321 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. లేదు సార్. మన గ్రామ సభలో కూడా అది వదిలేయింది. ఆ గ్రామ సభలో చెప్పారు ఆ సైజులో ఇంకో విషయం ఏంటంటే కొడుకు ఇంకో సైజు ఉన్నాడు, ఈ సైజు అని చెప్పేసి ఈయన పెట్రోల్ బంక్ వేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కొడుకు సార్, వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు ఇద్దరు ఉన్నారు సార్. ఆయన అయిపోయింది. అట్లా కదండి, నువ్వు చెప్పేది ఏంటంటే కొడుకు 100 రోజులు అయిపోయినాయి కాబట్టి తండ్రి పేరు మీదనే పని చేసేది అన్నది నువ్వు అనేది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలుకి ఈ వాడు ఉంటాడు కొంతమంది, వాడి పక్క పెట్టలేము మనం. అట్లా ఒక సందర్భం ఉందా, కావాలని చేసిరా? అది నేను అడిగింది పాయింట్ అవుట్ మీ దాంట్లో. ఇది మాత్రం కాలం పేమెంట్ రాసింది. పేమెంట్ రాశారు, ఫీల్డ్ మీద సర్వైవల్ ఎట్లుంది అంటున్నా. నీ రెవెన్యూ ప్లాంటేషన్ ఆ కిలోమీటర్ చనిపోయినాయి సార్. ఆ కిలోమీటర్ 50% ఈ ఊషే సంబంధించి మొత్తం కాదు నేను అడిగింది, ఊషే సంబంధించి అడుగుతున్నాను. ఊషే సంబంధించి సార్, ఇతను 70847 వర్క్ ఐడిలో పనిచేసింది సార్. నెక్స్ట్ రామచంద్రాపురం. ఏ ప్రాబ్లం లేదు, 22లో నీకు ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఏం లేదు. ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఎడిట్ ఆప్షన్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంది. 22 ఏడు 22 మార్చం లేదు. 22 జరిగినట్టు టోటల్ బాడీ చేసుకోవడం రైట్. ఇష్యూ నెంబర్ 31 సార్, ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పోస్ట్ మెజర్మెంట్కి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 32 సార్, సుగుణయ్య అను హక్కుదారుడు 3 పని దినాలు పనిచేసినట్లుగా మాస్టర్లో సంతకాలు హాజరు ఉన్నాయి కానీ సిఓ పే ఆర్డర్ నందు 4 రోజులకు 22లో నీకు లేదు కదా, ఎయిట్ ఆప్షన్ ఉంది. ఎయిట్ ఆప్షన్ ఉంది 22లో. ఎన్ఎంఎస్ ఎయిట్ ఆప్షన్ ఉంది నీ కంప్యూటర్ ఆపరేటర్కి. 23లో లేదు, 22లో నీకు ఉంది ఆల్రెడీ. గమ్మతి కింటుంది ఏడా ఇది. పీరియడ్ కంప్లీట్ చేయండి, చేయడం తెప్పించుకొని కంప్లీట్ చేసి చేయండి, ఎవిడెన్స్ పంపించండి. పంచాయత్ సెక్రటరీ సీనియర్ సెక్రటరీ కదా ఎందుకు లేదు? ఎప్పుడొస్తే ఉంది ఆడ సర్వైలేషన్ రాస్తేనే నీకు వాట్సాప్ పేమెంట్ వస్తుంది. దాని ప్రకారంగానే పర్సనలైజ్ ఉంటుంది. దాని ప్రకారమే ట్యాంకర్ పేమెంట్ వస్తుంది. దాని ప్రకారం మొక్కలు వస్తుంది. ఎందుకు ఇష్యూ నెంబర్ 33 సార్, 1 డే యాక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్ సిఓ గారు. పని అయిన తర్వాత నేను ఎంపీ రికార్డ్ చేసి పేమెంట్ చేయాలా, పని కాకుండా పేమెంట్ చేయాలి? చేసినాం సార్, చేయించినాం సార్. పోయించినావా అని అడిగినా. పోయించి ఎట్లా పోయింది, విజిట్ ఎట్లా పడుతుంది మరి? అసలు ఎక్కడ చూపిస్తారంటే వరిగడ్డి కింద కింద ఉంది అని చెప్పేసి మొత్తం ఒక 5 ఎకరాలు ఉంది సార్. దాంట్లో ఎక్కడ లేదు, దాని కిందనే పెట్టినామని చెప్పేసి వరిగడ్డి ఆడుంది ఆడ పెట్టారా హెడ్ డౌన్ పెట్టారా?
దగ్గర ఫోటో ఉందా? మట్టి పోయించింది, గుర్త తీసింది ఉందా? ఫోటో ఉంటే పెట్టి నేను డ్రాప్ చేస్తాను. ఫోటో ఎవిడెన్స్ మనకి ఏదైనా కానీ ఆధారం ఏంటంటే ఫోటోని. ఎందుకంటే గడ్డ కింద వాళ్ళు గడ్డి తీయలేరు, చూపించలేరు, అది నువ్వు చూపించలేవు. నువ్వు ఫోటో చూపించి నేను డ్రాప్ చేస్తాను, లేకుంటే రికవరీ చేసి ఒకటే వచ్చేస్తాను, లేకుంటే వదిలిపెట్టాను. రైట్, నెక్స్ట్ కూడా టీకేపీకి సంబంధించి 3 టాస్కులు పనిప్రదేశంలో లేకున్నా కానీ టీఏ గారు ఎంపీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ఈ దాంట్లో సింగిల్ బార్ యాక్సెప్టెడ్ సార్, ఇంతకుముందు చూపించారు. నెక్స్ట్ గ్రావెల్ను కన్వర్జెన్స్ ఛార్జెస్ కింద చేసి పేమెంట్ చేసారు, కానీ వాళ్ళు ఫోటో చూపించిన దాంట్లో గ్రావెల్ పోసినట్టు ఎటువంటి ఆనవాళ్ళు లేవు సార్. ఇంకొకటి ఏంటంటే ఈ కన్వర్జెన్స్ ఛార్జెస్కి సంబంధించి ట్రాక్టర్ వాచ్ రిజిస్టరు, అదేవిధంగా ట్రిప్ షీట్స్ చూపించాల్సి ఉంటుంది. ఇవి 2 కూడా మెయింటైన్ చేయాలి. కూడా అదేనా? తెలంగాణ క్రీడా ప్రాంగణం అది కూడా అదే కదా? దాంట్లో ఇది సపరేట్ రాశారా మళ్ళీ? అవును సార్, ఇది ఫైనాన్షియల్ డీవియేషన్ సార్, ఫైనాన్షియల్ మిస్అప్రాక్షన్. ఇది డీవియేషన్ కింద రాశారా? డీవియేషన్లో ఏం చెప్తారు మీరు? ఈ గ్రావెల్ అనేది పోయింది సార్, పోసినట్టు ఏమన్నా ఫోటోలు ఉంటే చూపించండి. అమ్మగూడెం సార్, అమ్మగూడెం. ఇష్యూ నెంబర్ 8 సార్. నోటీస్ ఫార్మర్కి ఇచ్చేయండి, ఫార్మర్ దగ్గర నుంచి రికవరీ చేయండి, కంటెంట్ అయిపోతుంది. ఫార్మర్కి అయితే నోటీస్ ఇవ్వండి, ఇక్కడ దాని మీద మనం ఖర్చు పెట్టాం కాబట్టి ఉపాధి హామీ డబ్బులకి ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. రికార్డు చేసిన గ్రామ పంచాయతీ విని అడిగిపోయినాయి అమ్మ. ఇది ఫీల్డ్లో లేదు సార్, అందుకే రికవరీ రాసిన ఆల్రెడీ. కంప్లీటెడ్ సార్. రైట్, పగిడి మరి టీమ్ అంతా రావాలి జరిగింది, కానీ అటు అమౌంట్ అనేది జీపే అకౌంట్ అటు అమౌంట్ జీపీ నన్ను క్రియేట్ అయినట్టుగా గుర్తించడం జరిగింది సార్. అయినా మొత్తాన్ని ఫోటో తీసినా డబ్బులు చెక్ ఇస్తున్నావు. టెన్కి సంబంధించి సార్ 1299 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 1150 మొక్కలు ఫీల్డ్లో ఉన్నాయి సార్. 114 మొక్కలు అనేవి ఫీల్డ్ నందు లేవు సార్. 26 సార్, మస్టర్ నందు హక్కుదారుల యొక్క సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇది సెక్రటరీలు 3 మారడం వల్ల ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా రాశాం సార్. నెక్స్ట్ ఇంకొక ఐడి స్టార్ట్ అయింది. మాధవరెడ్డి టు మెటీరియల్ కూడా పూర్తిస్థాయి చేయడం చెక్ మేజర్ ఆయన చేయకుండా మీకు
పేమెంట్ అంటే మెటల్ పేమెంట్ 100% చేయాలి. వేజ్ పేమెంట్ అంటే ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి అది రిలాక్సబుల్. వాటర్ పేమెంట్ అని ఏదైనా కానీ మెటల్ పేమెంట్ వితౌట్ చెక్ శుభం లేక దూరమైంది ఎంబీ రికార్డు తీసుకోవాలి. బుక్ రికార్డు చూసుకో సార్, అందులో రికార్డ్ చేసినవా లేదా, రికార్డ్ చేయకుండా జీవో పేమెంట్ అంటే చేసి విలేజ్ పార్క్ 28,800 ఒకటి, 10,000 ఒకటి, 30,000 ఒకటి, 3 ఉంటాయి. అదే కదా 3 పేమెంట్లు ఉన్నాయి. 611, 611 ఆ టాస్క్ హాస్పిటల్లోకి ఆధార్ లేదు, హాస్పిటల్ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇరుగంటిపల్లి చూసుకొని ఇరిగేట్పల్లి రైట్. ఓకే పంచాయత్ సెక్రటరీ వీళ్ళ కంటే అది ఇష్యూ నెంబర్ 8 సార్ ఇక్కడ కూడా సిటిజన్ చార్జ్ ఏర్పాటు చేసినందుకు ఇష్యూ నెంబర్ 10 సార్ మాకు ఎలాంటి పనులు లేనందువల్ల మీ ఇంటి దగ్గర ఉంటున్నాం, పనులు కల్పించమని కోరడం జరిగింది. ఫోటోలు ఉన్నాయా? సిమెంట్ కాస్ట్ నిర్ణయించడం జరుగుతుంది సార్, వివరాలు రాయడం లేదు. కోటింగ్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు, ఒక రసీదు నెంబర్ తీయండి సార్, మాస్టర్ నెంబర్ 24 సార్ మాన్యువల్ ఇన్పుట్ అడ్రస్ తనకి ఉన్నది కదా సార్. 25 రోజులు ఎస్టిమేషన్స్ ఫైల్గా లేక సంతకాలు 27 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది తనకి బృందానికి ఇవ్వలేదు సార్. ఏపీ వాడు
దాకా ఇన్ఫర్మేషన్ సార్. ఏంటి దాకా ఇన్ఫర్మేషన్? 9 డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ 9 డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 10 ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇచ్చడం లేదు సార్. 11 ఇష్యూ సార్ వేతన రసీదులు పంపిణీ చేయలేదని హక్కుదారు తెలపడం జరిగింది సార్. 12 ఇష్యూ సార్ ఇలా అప్డేషన్ నిర్వహించడం జరిగింది కానీ అందులో అప్డేషన్ లేదు సార్. సర్వే లిస్ట్ ఎందుకు పనిచేసాడు? సర్వే లిస్ట్ అంటే తెలుసు అప్డేషన్ చేయలేదు. గవర్నర్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. యూరోప్ సార్ సిటిజన్కి ఎస్టిమేషన్లో EAC వర్షన్ లేదు సార్. 20 మొక్కలు చనిపోయింది సార్. ఇది వాషింగ్ నాట్ ఇవ్వడం సార్. రిప్లేస్మెంట్ చేయాలి బాబు. ఇవాళ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 2000 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్కి లెక్కించే 634 మొక్కలు బ్రతుకున్నాయి. 350 మొక్కలు చనిపోయినాయి సార్. ఈరోజు సార్ బయోపెన్ సార్ దొరికేటప్పుడు ఎవరైనా చేశారులే కానీ ఈసీసీలో కొంత తేడా ఉన్నట్టు బాగాలేదు. క్యాడీ షర్ట్ ఎట్లా పోయింది ఆల్రెడీ వేసుకొని మనకి క్యాడీ షర్ట్ వాళ్ళు ఎవరు ఉంటారు ఇంటికి పెట్టి ఏది ఏం పేరు? నీ పేరు దుర్గయ్య కాదు. ఎవరికి జాబ్ కార్డు ఇప్పించిన వాడు మహేష్ చెప్పని నువ్వు చెప్పగలవు. గుణాలపూరి నగేష్. నగేష్ ఎవరు వాళ్ళేడకు వచ్చారు కొత్తగా? గణేష్ అని రాశారు కదా. గణేష్ కాదు గణేషా? నగేష్ సార్ నగేష్. సార్ PR ఇక్కడ దిగలేదు సార్. 32 ఇష్యూ సార్. సార్ క్వాంటిటీ ఉంది కదా. ఎంపీ రికార్డులో ఒకటే అయితే 25,000 చేసేది పేమెంట్. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒక నుంచి 9 సార్ న్యూ జాబ్ ఏమైనా కొరకు ఒక దగ్గర తీసుకుంటాం సార్. అదాలు జాబ్ కార్డ్ ఇచ్చేదా? ఇల్లు ఎక్కడ ఎందుకు 6 నెలలకు ఒకసారి చేస్తున్నాయా? ఇవేడు సార్ పాస్వర్డ్ వేయకుండానే పేమెంట్ చేయాలి. ఏంటికి వెళ్ళమ్మా? ఇచ్చారా జాబ్ కార్డు? ఇచ్చిందా? ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు ఇచ్చారా జాబ్ కార్డు? 4 మీ గ్రామ సభలో వచ్చినాయా? ఏం పేర్లు? స్ప్లిట్టింగ్ ఆఫ్ జాబ్ కార్డా ఇచ్చిరా? నెక్స్ట్ 27 అవుతుంది సార్. ఈ బయోపెన్సిల్కి సంబంధించి ఏదైనా మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 250 మొక్కలు ఉంటుంది సార్. మిగిలిన 240 మొక్కలని చెప్పాలి సార్. 28 ప్లాంటేషన్కి సంబంధించి 800 మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 496 మీటర్, మిగిలిన 304 మొక్కలు చెప్పాలి.
రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 800 మొక్కలు పెట్టిన ప్లాంటింగ్ చేస్తే 420 ఉంటాయి, మిగిలిన 340. ఈ 30 అంశం సార్ ఈ ఉపాధి ఎంజేఎన్ఆర్ఈజెస్కి సంబంధించి 9,800 రూపాయలకు సంబంధించిన మొత్తం సంఖ్య సంధించింది సార్. ఒక 2 వర్కేడీలకు సంబంధించి 9వ అంశం సార్ ఈ లో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేస్తలేదు సార్. అదేవిధంగా రసీదులు పంపిణీ చేయడం లేదు. ఈ 7 డే రిజిస్టర్లో 4 దశల రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సార్. మిగిలిన 3 రిజిస్టర్ అనేది అప్డేట్లో చేయలేదు సార్. నెక్స్ట్ పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. నెక్స్ట్ 22 వర్కేడీలకు సంబంధించి వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించలేదు సార్. నెక్స్ట్ ఎమ్ముకులలో రైతుల కూలీల సమస్యలు లేదు సార్. నెక్స్ట్ రోల్ కాల్ కూడా చేయడం లేదు. ఈ వేది సార్ 20 అంశం సార్ ఈ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు, ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 22వ అంశం సార్ ఈ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. 22వ అంశం సార్ ఈ రైతు అంగీకార పత్రాలు పట్టదారు జిరాక్స్ అనేది తనిఖీ బృందం లేదు. నెక్స్ట్ సార్ 7 రోజులకు సంబంధించి మస్టర్లో సంతకాలు లేక సార్ నెక్స్ట్ కెనాల్ వన్ ప్లాంటేషన్కి సంబంధించి సార్ 1వ వారం మనకు మరి ఇస్లాం నగర్ అక్కడి నుంచి చేశారా? ఎవరు చేశారు? ఎవరు తీయాడా? దీనికి సంబంధించి మీరు ఫీల్డ్ మీద చూసారా? సార్ చూస్తాం సార్. మొత్తం 300 మొక్కల్లో 180 మొక్కలు బతుకున్నాయి సార్. ఫీల్డ్కి వెళ్ళావు, మొక్కలైతే ఉన్నాయి ఫీల్డ్ మీద. మొత్తం ఎన్ని ఉన్నాయి అలా మొక్కలు? 180 ఉన్నాయి సార్. మిగిలిన మొక్కలు చనిపోయినాయి. బట్ అయితే ఉంటుంది సార్. నా దగ్గర మొక్కలు కూడా చనిపోయినాయి. అన్నీ ఇస్తాము. ఈయన పంచాయతీ సెక్రటరీ లేదా పక్కా పెట్టింది ఇస్తాం. అప్పు కుటుంబానికి మళ్ళీ హార్టికల్చర్ కూడా ఇస్తాం, అన్నీ ఇస్తాం. ఉపాధి హామీలో వాడికి ఎన్ని ప్రొవిజన్స్ ఉంటే ఎన్ని పెట్టుకుంటే అన్నీ మన ప్రొవిజన్ ఉన్న ప్రకారం ఇచ్చుకోవడం కోసం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే నీ తీర్మానం ప్రకారంగా వాళ్ళు పనిచేయాలి, అది కరెక్ట్. వాళ్ళు పనిచేసినాక నువ్వు చేయడం అన్నది తప్పంటున్నా. చెక్ ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో 5 వేలు ఇస్తున్నాను. గ్రామ సభలో వీళ్ళ మమ్మీని పంపించారు సార్. వీడియో కూడా ఉంది సార్. తర్వాత పెట్టాను. అసలు నాకు అంత బాగా అనిపించింది సార్. వాస్తవానికి వెళ్తే సర్పంచ్ గారికి మేడం కూడా నాకు ఇస్తాను చెప్పిందా, అప్పుడు మేడం ఆయన కూడా అడిగితే మేడం ఇస్తానని చెప్పింది. మీకు ఊరు పక్క ఉద్యోగం వస్తే ఇదే ఉంటుంది. తీసుకుపోయి ఎక్కడో చందంపేటలో లేకుంటే అక్కడ వేస్తే అయిపోతుంది. చందంపేటలో నెరడుగొమ్మ వేస్తే అర్థమవుతుంది ఉద్యోగం అంటే ఎంత. ఊరు పక్క ఉంటే ఇట్లా రాజకీయం చేస్తాం. సేమ్ ఇష్యూ వీళ్ళు కూడా గ్రామ సభలు కూడా వాస్తవం ఇచ్చాను. సార్ 8వ అంశం సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 2023వ సంవత్సరంలో పనిచేసారు హక్కుదారులు సార్. దానికి సంబంధించిన అమౌంట్ పోస్టల్ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది సార్. అట్టి అమౌంట్ ఇవ్వడం లేదు బీపీఎం అని చెప్పేసి రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 400 మొక్కలు 72.6 శాతం బతుకున్నాయి. మల్టీ లేయర్ ఎవరికి పంచాయతీ కొంత పీరియడ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావు? ట్రాన్స్ఫర్ అయ్యాను ఇప్పుడు ఏంటే ఉన్నావు అండి? నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యావా? నువ్వు కూడా ఏంటే ఉన్నావు కదా. కొంత సెల్సీ జీపీ
ఏం తగ్గించిందా? 72.6 ఉందమ్మా మొక్కలు. అది 8వ అంశం సార్. ఈ 7 హక్కుదారులు ఉద్యోగ జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డు ఇప్పించారా? ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం పూసుకుంటుంది సార్. కొత్త జరిగిందైతే వాస్తవమే. ఇండివిజువల్ ఇచ్చారా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్? చేయండి. నెక్స్ట్ కూడా 1 to 8 దాంట్లో ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. అయిపోయిందమ్మా, ఒక గంటలో అయిపోతే అందరు పోదు. ఇష్యూ నెంబర్ 20 సార్. సిగ్నేచర్తో పెట్టలేదు సార్. రోజుగా వ్యవసాయం నిర్వహించవచ్చు సార్. ఈ ఎస్టిమేషన్లో కూడా 0.50 చెప్తున్నారు. ఆ ఎస్టిమేషన్లో 0.50 చెప్తే రికార్డ్ ఎస్టిమేషన్ ఎంత చెప్తుందో చేస్తే అన్ని అంటే 1 మీటర్ డెప్త్ జరిగినప్పుడు రికార్డ్ చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 9 సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 సార్. ఇది ఒక 1 వీక్ మస్టర్ పేమెంట్ అనేది కాలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేయండి సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ సంఖ్యబద్ధంగా ఇవ్వాలి సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. రెవెన్యూ ట్యాంకర్ పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్ ఆగస్ట్ నెలలో. ఇష్యూ నెంబర్ 11 సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. డైరెక్ట్ ఎల్బీడీ లేకుండా పేమెంట్ చేయాలి. కానీ 650 మీటర్లు మాత్రమే కాలు పెట్టాలి. దానికంటే ఎక్కువ కాలు లేదు. ఆడికే ఎండింగ్ ఇక్కడ ఎల్బీడీ లేకుండా దానికి సంబంధించిన ఎల్బీడీ కూడా రాయాలి. గుడమర్లపల్లి. ప్లాంటేషన్ సార్. 2
చేయడం జరిగింది సార్. ఇక్కడ కూడా 60% అది కొంచెం రీప్లేస్ చేయించాడు రైట్ యాక్సెప్ట్ చేసావు. ఎంఎస్ ప్లేట్ లేదా ఎంఎస్ ప్లేట్ రెండు పెట్టలేదా? అది అనుభవం రావాలంటే ఒకసారి రికవరీ కడితే అనుభవం ఏం కాదు. గ్రామ పంచాయతీ రికవరీ చేసి ఇలా కట్టేసి నేను ఇప్పుడు తగ్గిపోయింది. సరే 9వ అంశం. ఈ హార్టికల్చర్కి సంబంధించి 5,000 రూపాయలు ఫెర్టిలైజర్ పేమెంట్ గ్రామ పంచాయతీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది సార్. ఈ అమౌంట్ స్టిల్ నౌ ఇప్పటి వరకు ఎన్నాళ్ళకి ఇస్తావు? ఇంకా రాయడానికి ఇన్ని రోజులు పెట్టేది రాయడానికి టికెట్ అయిపోయి ఎవిడెన్స్ తీసుకొని అయిపోయింది కదా. ఎప్పుడు ఇస్తావు? నాకు రేపు ఇచ్చి నాకు ఎవిడెన్స్ పంపు. చూసుకోరా అకౌంట్ చూసుకోరా మీరు ఎందుకు మరి వాళ్ళకి 2,000 రూపాయలు అనేది హక్కుదారులు తెలియజేయలేదు. నెక్స్ట్ అంశం కూడా సేమ్ సార్. అంటే మీరు అకౌంట్ చూసుకోరా? ఎన్ఆర్జీఎస్ క్యాష్ ఈ బుక్ ఇంకుడులకు సంబంధించిన అమౌంట్ సార్. ఏదైనా కానీ క్యాష్ బుక్ చూసుకోరా? వాళ్ళు సొంత డబ్బులతో కట్టుకుంటే ఈ సప్లైర్ అని చెప్పి సప్లైర్ పేమెంట్ వాళ్ళేమో సొంత డబ్బులతో కట్టుకుంటారు. చూడండి ఎంపీడీ గారికి ఎంక్వైరీ కదా నువ్వు పోయినా ఎంపీడీ గారు ఇదే 11th అందులో కూడా సంతకాలు ఒక 30 ఇష్టం సార్. సంతకాలు కూడా డిఫరెంట్ ఉన్నాయి. సార్ నెక్స్ట్ 12వ అంశం కూడా సేమ్ సార్. శ్రీకాంత్ పోయిందా? రాములకి అయిపోయిందా? రాములకి అయిపోయింది కాబట్టి శ్రీకాంత్ పేరు మీద ఏం చేసుకోండి. ఆ మాట చెప్తలేక మరి నేను చెప్పేది ఎవరు ఏ రామయ్య ఆయన? ఎంక్వైరీ పంపిస్తాను. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నేనేమంటలే వాళ్ళు రాయలేదు. ఎవరు పంచాయత్ సెక్రటరీ? పంచాయత్ సెక్రటరీ రిలేషన్ 23 शुगर पटाला पागो दिला पहले नहीं मैं बोलने को 24 मैनुअल इनपुट आड़ा शिमरे 25 चार कालो पूरा పచ్చన్నగూడెం ఇదేనా? ఇన్ఛార్జ్ సార్. 2 గ్రామాలు ఉన్నాయి నీకు? మొన్ననే ఇచ్చారు సార్. నా బయలుదేరి ఇప్పుడే ఇంకా నీకు కనగలి 20 నిమిషాలు రోడ్డు అమ్మ పోయారు. ఏంది రోడ్డు రోడ్డు మీద పోతారు కదా. రోడ్డు మీద అక్కగా మనం మొక్క పెట్టేది 28 कम्युनिटी प्लांटेशन 13% సంతకాలు లేకుండా పేమెంట్ చేయాలి 29 హాజరు హాజరు లేకుండా పేమెంట్ చేయాలి.
లాస్ట్ పేమెంట్ అవ్వాలి 74 రోజులు అటెండెన్స్ పేమెంట్ అనేది చేయండి టోటల్ ఫార్మ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు డిఆర్డిఓ గారికి, అదేవిధంగా ఎస్ఎస్బి గారికి మరియు అంబుడ్స్మ్యాన్ గారికి, ఇండియన్ సెక్షన్ ఎస్క్యూసి మరియు శాట్ ఎస్టీఎం సార్ అండ్ ఎస్పీ మన ఎస్ఆర్పి గారు, డిఆర్పిస్ మరియు విజయ సిబ్బంది, అదేవిధంగా మన ఎంపీడీఓ గారు నైవేద్యాలకు సాంప్రదాయమైనప్పటికీ కూడా ఈరోజు కూర్చోబెట్టి ఒక రోజు మొత్తం కూడా మాకు సమయం చేయడం జరిగింది. మరి అందరికీ కూడా పేరు పేరున ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సార్ చెప్పిన ఏదైతే మన డిఆర్డిఓ గారు అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు చెప్పినట్లు మళ్ళీ పునరావృతం చేసుకోకూడదని చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంత పని చేసి కొన్ని చాలా వరకు చూపించుకోలేకపోవడం, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోవడం జరిగింది. కాబట్టి మరి సార్కు మేము తప్పకుండా మాట ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే ఆడిట్ వరకు మనం ఇలాంటి డీవియేషన్స్ ఇవన్నీ చూపించుకోవద్దని మాట ఇస్తూ, అదేవిధంగా మన స్టాఫ్ టీం అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగింపు చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంత కష్టపడి సోల్పాయింట్ టీం వాళ్ళు కూడా అన్ని ఫైండింగ్స్ అన్ని కూడా రాయడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కానీ నేనైతే సాటిస్ఫై కాలేదు రికార్డుతో. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత వరస్ట్ రికార్డు నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో చూడలేదు. ఏ గ్రామ పంచాయతీ ఏ మండలం కూడా, ఒక్క మండలం కూడా ఇంత వరస్ట్ అయితే నేను చూడలేదు. మనల్ని కూడా వచ్చారు, రాజేశ్వరి గారు వచ్చారు, ఆడ వచ్చినప్పుడు చూసినాం కదా. నాట్ గివెన్ రికార్డు అనేది ఆ జిల్లాలో ఉండదు, రూపాయి కూడా ఉండదు. నాట్ గివెన్ రికార్డు అయితే నాకు అర్థం కాలేదు. కొంతైతే ఐ హ్యావ్ డిసాటిస్ఫైడ్. ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ఆదేశిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మార్పు అనేది చాలా రావాలి. ఇక మనం అన్ని రికార్డ్ మెయింటైన్స్ కావచ్చు, పని కష్టపడి చేస్తూ ఉన్నాం, కాదంటలేదు. ఫీల్డ్ లెవెల్లో ఉపాధి హామీ కూలీకి పని చేయాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు, చాలా కష్టమైన పని. ఎందుకంటే అతను పిలవాలి, మనం అక్టోబర్ నవంబర్లో ఎన్ని ఎస్టిమేట్ వేసుకోవాలి, షెల్ఫ్లో పెట్టుకోవాలి, డిమాండ్ తీసుకోవాలి, డిమాండ్ ప్రకారంగా వాటికి పని ఇవ్వాలి, వీళ్ళ మీద కొలతల ప్రకారం పని చేయించాలి. పనులు లేకపోతే రైతుల్ని పని ఇవ్వని చెప్పి ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి, పని పెట్టాలి, వారం మాస్టర్ తీసుకురావాలి, టెక్నికల్ ఎంపీజీ రికార్డ్ చేయాలి, ఈసీ టెక్నికల్ చేయాలి. కంప్యూటర్ ఆపరేటర్ కళ్ళు కళ్ళని చూసి కళ్ళు పోతాయి. కంప్యూటర్ ఆపరేటర్ కళ్ళు ఫోన్ కూడా వాళ్ళన్నీ కూడా మాస్టర్లన్నీ కూడా ఎంటర్ చేయాలి, వాళ్ళకి పేమెంట్ చేయాలి, అవన్నీ కూడా చూసుకోవాలి. ఇదంతా కూడా మన బాధ్యత, ఇది మన పని. ఎందుకంటే ఉపాధి హామీ పని ఇస్తున్నాం కాబట్టి మనమందరం కూడా ఉండగలిగాం ఆ పోస్టులో. చిన్న పోస్ట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అది ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంపీలో దాకా కూడా రకరకాల హోదాలలో ఉన్నాం. కానీ ఆ హోదాలలో ఉన్నదానికి మనం అందరం కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేనైతే అంత సంతృప్తికరంగా అయితే లేను. మళ్ళీ నేను ఖచ్చితంగా మధ్యలో కూడా రావడం జరుగుతూ ఉంది, ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది, వెబ్సైట్ రావడం జరుగుతూ ఉంది. కొంత మార్పు అయితే అవసరం మనకి. ఖచ్చితంగా ఆ మార్పు మీరు కోరుతా ఉన్నా. కాబట్టి మీరు అందరూ అది చూపిస్తారని ఆశిస్తూ చూపిస్తాను. థ్యాంక్ యూ అనండి.